నాయకులు యథేచ్ఛగా ఇసుక దందా కొనసాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా ఇసుకను నిల్వ చేసి ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా రాత్రి వేళల్లో తరలిస్తున్నారని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుల ఆగడాలపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు 3 ఇసుక లారీలను ధ్వంసం చేశారు. స్వాధీనం చేసుకున్నారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమార్కులకు కళ్లెం వేయాలని స్థానికులు కోరుతున్నారు. దీనిపై దర్యాప్తు చేస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని స్థానికులు చెబుతున్నారు. మొత్తం కొట్టుకుపోవాలని చూడుకు మొత్తం వెళ్ళిపోవాలి. మొత్తం కొట్టుకుపోవాలని చూడుకు మొత్తం వెళ్ళిపోవాలి. మీరు